మన తెలుగు ఇండస్ట్రీ ఒక గొప్ప హాస్య నటుడిని కోల్పోయిందనుకోవచ్చు. గొప్ప హాస్య నటుడే కాదు, గొప్ప క్యారెక్టర్ యాక్టర్ కూడా. ఆయన తండ్రిగా మెప్పించాడు, విలన్గా మెప్పించాడు, కామెడీగా మెప్పించాడు. ఏ పాత్రలో పోస్తే ఆ అవతారం ఎత్తేవాడు. ఒక మహానటుడు ఆయన. ఆయన పేరు కోటా శ్రీనివాసరావు. ఆయన నటన కూడా పెట్టని కోట లాంటిది. తెలుగు ఏదైనా సినిమా తీస్తున్నారు అంటే కోట గారు లేకపోతే బాబు మోహన్ గారు వీళ్ళిద్దరు లేకుండా ఒక సినిమా తీయాలి అంటే ఎవరి వల్ల సాధ్యం అయ్యేది కాదు ఒకప్పుడు చూసుకుంటే సార్. అది మీ ఇద్దరు కాంబినేషన్లో కూడా చాలా మూవీస్ అంటే చాలా మూవీస్ వచ్చినాయి సార్. దాని గురించి మీరు ఏం చెప్తారు? నువ్వే చెప్తున్నావు కదా. అంటే మా ఒపీనియన్ సార్ అది. అంటే ఆడియన్స్ ఒపీనియన్గా మాది సార్. అంటే మీరు ఎన్ని మూవీస్ చేసినా కానీ ఏ మూవీ కానీ తీసేసినట్టు కానీ ఉండదు సార్. కనుకనే మమ్మల్ని అందరూ పెట్టుకునేవాళ్ళు, కనుకనే మా కోసమే కథలు రాసేవాళ్ళు, కనుకనే మా కాంబినేషన్ని రకరకాలుగా సృష్టించేవారు. ఏది ప్రొడ్యూసర్సు, డైరెక్టర్సు, రైటర్సు. మాకేం రాదనుకో, ఇంకా సృష్టించడం ఏముంది, రాయడం ఏముంది. మేము చేస్తాం కాబట్టి ఇంకా రాయాలా, ఇంకా రాయాలా. ఒక డైరెక్టర్ అయితే మా మీద పందెం పెట్టుకున్నాడు, వీళ్ళు ఒక గంట దొరికితేనా ఒక సినిమానే తీస్తారని. 2 గంటల్లో 40 సీన్లు తీసిండు ఆయన, బిఎల్వి ప్రసాద్ గారు. 40 సీన్లు మేము ఎట్ట చేసాం మాకు తెలీదు. ఆయన కెమెరా ముందు కూర్చొని ఆనగనగ ఒక రాజు, 7 చేపలు, ఈడ చదువుతుంటే మేము అక్కడ కెమెరా ముందు యాక్ట్ చేసేది. డబ్బింగ్ చెప్పడానికి పోతే 2 రోజుల్లో చేసింది మేము 10 రోజులు డబ్బింగ్ చెప్పినాం. అసలు చూస్తుంటే కోటగారే అన్నాడు, అరే మనం ఎట్ట చేసావురా, ఇంత బాగా చేసామేంట్రా అన్నాడు. అలా మేము చేయలేదు, కళామ తల్లి మా నెత్తిన కూర్చుంటే మా ముఖంలో ఆ ఎక్స్ప్రెషన్లు పలికి మేమేదో చేసాం. నేనైతే ఏదో మేము పొడిచి పారేసామని నేనేం చెప్పట్లా. భగవంతుడే, ఆ కళామ తల్లి, ఆ నటరాజు మమ్మల్ని పూనితే మా నుంచి ఆ రిజల్ట్ వచ్చింది, అంతే. అది మీ గొప్పతనం సార్. మేమేం చేయలేదు, అది మా కోసమే సృష్టించారు అనేది. కానీ అది మీరు చేయలేకపోతే ఆ క్యారెక్టర్కి విలువ ఉండేది కాదు సార్. అది తెలియదు నాకు. అది చెప్పింది ఇచ్చిన దానికి న్యాయం చేయటమే మేము చూసుకున్నాం తప్ప భుజకీర్తులు, మేము పెద్దవాళ్ళం అయిపోతున్నాము, ఏదో ఇక మమ్మల్ని మించినోడు ఈ భూమి మీద పుట్టడు అని మేము ఎప్పుడు అనుకోలేదు. అలాగే చూసుకుంటే సార్, ఒక అన్నయ్యగా మిమ్మల్ని, ఒక తమ్ముడిగా మిమ్మల్ని ఎప్పుడు దగ్గరికి తీసుకొని నా సొంత తమ్ముడి కన్నా ఎక్కువగా చూసుకునేవాళ్ళు సార్ మన కోట శ్రీనివాసరావు గారు. అలాగే ఈరోజు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు సార్. అది మీరే ఎట్లా? భగవంతుడు సృష్టి, పుట్టించేది ఆయనే, చేసిపోయేది ఆయనే. మనం ఆపమంటే ఆగుతాడా? ఆగడు కదా, ఆపడు కదా. టైం ఆయన రాసిన టైం కరెక్ట్గా వచ్చింది, స్విచ్ ఆఫ్ అన్నాడు, తీసుకొని పోయాడు. అది మనం ఏం చేసేది కాదు, మన చేతులు ఉన్నది కాదు అది. కనుక మాకు అంతవరకే ప్రాప్తం. ఎప్పుడైనా ప్రాప్తం, ఇది నాకు ప్రాప్తం అనుకుంటే సంతోషం. ఏదైనా కానీ, మంచి కానీ చెడు కానీ, ప్రాప్తంలో ఉన్నదాన్ని ఎవడో తప్పించలేడు. మా కోటన్న విషయంలో కూడా గదిదే. కాకపోతే మనుషులుగా మిగిలినాం కనుక మనకు బాధ ఉంటుంది. మేము కూడా గదే బాధపడుతున్నాం. మనిషికి చిన్న కష్టం వచ్చినా, మనసుకు కష్టం కలిగినా ఏడుస్తాడు, సంతోషం కలిగితే నవ్వుతాడు. ఇది కూడా దేవుని సృష్టి కనుక అది ఆ దేవుడి రాతను మనం ఎవరు తప్పించలేం కనుక మనం అనుభవించాల్సిందే, పోవాల్సిందే, అంతే. కోట శ్రీనివాసరావు గారిని చూసుకుంటే సార్, చివరి శ్వాస వరకు కూడా నేను నటిస్తూనే శ్వాస వదలాలి అని అనుకున్న వాళ్ళలో కోట శ్రీనివాసరావు గారు ఒకరు సార్. అలాగే ఈరోజు కోట శ్రీనివాసరావు గారు అనుకోకుండా మరణించారు. అంటే అతను ఇంకా ఉంటారు, ఇంకా మూవీస్ చేస్తారని చాలామంది అనుకున్నారు సార్. ఆయన హెల్త్ సహకరించలా, లేకపోతే నటిస్తూనే చనిపోవునేమో. ఆయన హెల్త్ సహకరించలేదు కనుక పడుకొని చనిపోయాడు. లేకుంటే యాక్టింగ్లోనే కెమెరా ముందే కన్ను మూసేవాడు. ఎందుకంటే ఆయనలో అంత టాలెంట్ ఉంది. ఆయనని దేవుడు అంతగా ఆశీర్వదించాడు. కానీ చిన్న మైనస్ పాయింట్, హెల్త్ సరిగా లేకపోవడం పెట్టాడు. దానివల్ల నటించలేకపోయాడు. నిన్ననే నటించేవాడు, మీ ఇద్దరం కలిసి నటించేటోళ్ళం ఒక దగ్గర. కానీ ఆయనకు రాసి లేదు అది. ఆయన పడుకొని చనిపోవాలని రాసి పెట్టింది, పడుకొని చనిపోయాడు, నిద్రలోనే చనిపోయాడు. అది కూడా మళ్ళీ ఏ బాధ బందీ లేకుండా
ఇబ్బంది పడకుండా హాయిగా తిన్నాడు, పడుకున్నాడు, పొద్దున్నే లేపితే లేవట్లేదు, చనిపోయాడు. కనుక అలాంటి చావు కూడా అదృష్టమే. రకరకాలుగా ఇబ్బంది పడుతూ హాస్పిటళ్ళల్లో సూదులు గుచ్చించుకుంటూ అవస్థలు పడుతూ రోగిష్టిగా మంచం మీద అన్నీ పాస్కు అన్నీగా కూడా మంచంలో ఇంటిల్లి బాధని ఇబ్బంది పెట్టి అసహించుకునేలా చేసి చనిపోతారు కొందరు. కానీ కోటన్న అదేం లేదు, మంచిగా రాత్రి భోజనం చేశాడు, పడుకున్నాడు, హాయిగా వెళ్ళిపోయాడు. కనుక ఇది కూడా ఒక రకమైన అదృష్టమే మా కోటన్న. కనుక మంచి చావే ఇచ్చాడు. కానీ ఆ కుటుంబ సభ్యులందరికీ వాళ్ళకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్ళకి మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మా కోటన్న దేవుడి దగ్గరికి పోయినా మళ్ళీ వస్తాడు, మళ్ళీ నటుడుగా పుడతాడు, మళ్ళీ నటిస్తాడు, మీరు చూస్తారు, ఉన్నోళ్ళంతా చూస్తారు. ఓకే తమ్ముడు. అలాగే చూసుకుంటే మీరు కోట శ్రీనివాసరావు గారు చాలా మూవీస్లో నటించారు సార్. కామెడీ పండాలన్నా కోట శ్రీనివాసరావు గారు ఉండాలి, అలాగే ఆపోజిట్లో బాబు మోహన్ గారు ఉండాలి. అలా చూసుకుంటే చాలా మూవీస్ ఉన్నాయి. ఆ మూవీస్ అన్నింటిలో మీరు ద బెస్ట్ మూవీ అంటే ఏం చెప్పుకోగలరు సార్? అన్నీ బెస్టే. ఒక తల్లికి 5 పిల్లలు ఉంటే పెద్ద కొడుకు బెస్టా, చిన్న కొడుకు బెస్టా అంటే నాకు అందరు కొడుకులు సమానమే అంటది. మేము నటించినవి మాకు అన్నీ బెస్టే. ఆయన తరపున కూడా నేనే చెప్తున్నా, ఆయన నటించిన అన్నీ కూడా ఆయనకు బెస్ట్. మేమిద్దరం కలిసి నటించినవి కూడా మా ఇద్దరికి బెస్ట్. అంతే. అమ్మ హేరా లేదారా అలాగే మా జనరేషన్ వాళ్ళకి చూసుకుంటే బాబు మోహన్ గారు అలాగే కోట శ్రీనివాసరావు గారు మూవీస్ అంటే జంబలగడి పంబ, ఒక మామగారు, అలాంటి మూవీస్లో మీరు చేసే కామెడీ కానివ్వండి, అబ్బాయి నుంచి అమ్మాయిగా జంబలగడి పంబ, ఆ సీన్ అవి ఎలా అనిపించింది సార్ అప్పుడు మీరు చేసేటప్పుడు? మేము ఏం చేసామో మాకు తెలియదండి, చేసేటప్పుడు కరెక్ట్గా. ఓకే, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.